మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. తనకి తానుగా ప్రకాశించగలిగేటువంటి ప్రతి వస్తువు జ్యోతికం అవుతుంది రాత్రి యందు. అవునా కదా? చీకటిలో కలిసిపోయేటువంటి వాటిని కనుక్కోవడం చాలా కష్టం. చీకటిలోంచి జ్యోతి కనుక ఒకవేళ వచ్చినట్లయితే, చీకటిలో ఒకవేళ జ్యోతి స్వరూపం కనుక మనకి ఉన్నట్లయితే, ఎంత చీకటి ఉన్నా జ్యోతి కనపడుతూ ఉంటుంది. నువ్వు వెతికేది ఎవరి కోసం? నువ్వు దేనికోసం వెతుకుతున్నావు? ఆపాతానల భస్తలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురం. మొత్తం ఈ బ్రహ్మాండాలన్నింటినీ కూడా తన యందు ఉంచుకుని, ఒక గర్భస్థ శిశువు ఎటువంటి మావిలో ఉంటాడో అటువంటి రూపాన్ని తన యందు ఉంచుకుని ఎలా ఉన్నట? జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్ పూర్ణేందు వాంతామూర్తై అన్నాడు. జ్యోతిలాగా వెలిగిపోతున్నట్ట. ఆ జ్యోతి అనబడేటువంటి ఆ కాంతి ఎందులోంచి వచ్చింది? స్వాభావికంగా తానే జ్యోతి స్వరూపుడుగా ఉన్నటువంటి వాడు. వాడిని ఎందులో వెతుకుతున్నావు? చీకటిలో వెతుకుతున్నావు. చీకటిలో వెతుకుతున్నప్పుడు, వెతుకుతున్నది జ్యోతి గురించి అయినప్పుడు, ఆ జ్యోతితో కూడుకున్నటువంటి కాంతిని, కూడుకున్నటువంటి నామాన్ని ఎప్పుడైతే నువ్వు పట్టుకున్నావో, కాంతి అనబడేటువంటి స్మరణని ఎప్పుడైతే చేస్తున్నావో, ఆ కాంతి కొన్నాళ్ళకి ఏమవుతుంది? రాత్రిని పగలుగా మారుస్తుంది. ఎప్పుడైతే నీ రాత్రి పగలైందో అక్కడికి జన్మ ఉద్ధరింపబడింది అని అర్థం. అటువంటి నిద్రపోవయ్యా ఒకసారి. సుఖాన్ని ఇచ్చే నిద్ర ఇంకెన్నాళ్ళు పోతావు? జీవితంలో 46 ఏళ్ళు వచ్చాయి. ఈ 46 ఏళ్ల పాటు సుఖము. అబ్బా ఎప్పుడు 10 అవుతుందా, ఎప్పుడు పడుకుందామా? అబ్బా 7 అయింది లేవాలా? అబ్బా కార్తీక మాసం వచ్చిన 5ంటికి లేవాలా? మొదటి 15 రోజులు లేస్తాం. పౌర్ణమి అయిపోయినాక అయిపోయించాలి. అది స్వాభావిక లక్షణం. అబ్బా ఇంకా చాలు. ఆడవాళ్ళు అయితే జుట్టు పాడైపోతుంది, ఇంకా జుట్టు మీద స్నానం చేయలేం బాబు, మన వల్ల కాదు. మొత్తం నీకు ఇవ్వబడినటువంటి సంవత్సర కాలంలో 12 నెలల్లో 1 నెల స్నానం చేస్తే నీ జుట్టు పాడైపోతే ఇంత ప్రకృతి ఎందుకు? దానికి ఇంత వైభవం ఎందుకు? అవునా కదా? ఆ కాస్త త్యాగం నువ్వు చేయలేకపోతే ఇంకా ప్రకృతి నీకోసం ఏం త్యాగం చేస్తుంది? ఇంత త్యాగం చేస్తుంది నీకోసం. పంచభూతాలను ఇచ్చింది, దాన్ని అనుభవించేటువంటి స్థితిగతుల్ని ఇస్తుంది. ఆ పంచభూతాల్లోనూ నువ్వు ఉండగలిగేటువంటి స్థితిగతుల్ని ఏర్పాటు చేసింది. ఈ పాంచభౌతిక శరీరంలో ఉండేటువంటి విషయాలన్నింటినీ జాగ్రత్త చేస్తుంది. సప్తధాతువుల్ని పోషిస్తుంది. ఆ పోషించబడుతున్నటువంటి దాని ద్వారా ప్రాణశక్తిని నిలుపుకోగలుగుతున్నావు. ప్రాణశక్తి ద్వారా మూలశక్తిని తెలుసుకునేటువంటి ప్రయత్నం మటుకి చేస్తూ ఉన్నావు. ఆ మూలశక్తి తెలుసుకునే లోపల నిద్ర, భోగము, దాంతోపాటు వచ్చేటువంటి సుఖము, లాలస, కీర్తి, కాంక్ష అనేటువంటి వాటి వల్ల మనస్సుని క్షుద్రం చేసేసుకుంటున్నావు, పాడు చేసేసుకుంటున్నావు. కనుక నీకున్నటువంటి సుఖములన్నీ కూడా చివరికి ఎలా మారాలి? సుఖములుగా కాక సుఖములన్నీ కూడా ఇబ్బందులుగా తయారవుతాయి. ఏది ఇబ్బందో? నిద్ర పోకపోవడం ఇబ్బంది, అన్నం తినకపోవడం ఇబ్బంది కదా, నలుగురు మనతో లేకపోవడం ఇబ్బంది. ఎవరూ లేకుండా ఏకాంతంగా కూర్చో. ఏ సుఖమని ఇన్నాళ్ళు సుఖాల వెంట పడ్డావో ఆ సుఖాలన్నీ కూడా ఇంద్రియ సుఖాలే. ఇంద్రియాల నుంచి మనస్సును వేరు చేయి, ఇంద్రియాల నుంచి అంతర్ముఖం చేసి ఏకాంతంగా కూర్చుని సాధన చేయి. ఒకరోజు 10 నిమిషాలే కుదురుతుంది, రెండో రోజు 20 నిమిషాలు కుదురుతుంది. ఒక సంవత్సర కాలం చేస్తే గంట కాలం కూర్చోగలుగుతావు. ఒక 10 సంవత్సరాలు చేస్తే 5 గంటల కాలం కూర్చుంది. ఏమండి ఇవన్నీ చేస్తూ ఉంటాం. మరి జీవితంలో మరి బతకడం ఎలా, సంపాదించుకోవడం ఎలా? పగలంతా చేయమని చెప్పట్లేదుగా. నీకున్న పగల సమయాన్నంతా నువ్వు ప్రపంచంతో పాటు నీ జీవితాన్ని పోషించుకోవడం కోసం నిమగ్నం చేయవయ్యా. నీకున్నటువంటి సమయం ఎప్పుడు ఉంటుంది? నిద్ర అనేటువంటి విషయం వచ్చినప్పటి నుంచి మెళుకువ అనేటువంటి సమయం వచ్చే లోపల, ఈ లోపల ఉన్నటువంటి సమయం అంతా కూడా సుఖాపేక్ష. ఆ సుఖాపేక్ష కోసం ఉన్నటువంటి సమయాన్ని అంతటినీ కూడా తపస్సు కింద మార్చుకో. అలా మార్చుకుని ఎవరైతే ఏకాంతంలో, నిద్రలో ఒక్కళ్ళమేగా, ఏకాంతమేగా, అవునా కదా? ఆ ఏకాంత స్థితిని నువ్వు అనుభవించగలిగేటువంటి స్థితి ఏదైనా ఉంటే అది రాత్రి సమయమే. అందుకనే శివుని గురించినటువంటి విశేషమైనటువంటి తత్వాన్ని మనకి విచారణ చేయగలిగినటువంటి విధానాలు ఏమైనా ఉన్నాయి, మనల్ని ముక్తినిచ్చేటువంటి స్థితులు ఏమైనా ఉన్నాయి, కాలం ఏదైనా ఉంది అంటే అదేమిటి? ఒకటి శివరాత్రి, రెండోది కాళరాత్రి. కాలము అంటే ఏమిటి? సర్పము యందు నాట్యము చేసినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ జనించినటువంటి రోజు. ఏమిటది? శ్రీకృష్ణాష్టమి. అంతే కదా. ఈ ఇద్దరు ఒకరికొకరు భేదము లేనటువంటి వారు, అభేదతత్వాన్ని జగత్తుకి అందించగలిగినటువంటి వారు. కనుక ఈ 2 రాత్రుల యందు నువ్వు నిద్రపోకుండా కూర్చో అని చెప్తోంది శాస్త్రం. ఆ 2 రాత్రుల్లో కూర్చుంటే ఒక హాఫ్ ఇంకో హాఫ్, అంటే సంవత్సర కాలాన్ని 2 భాగాలుగా విభజించారు. అవునా కదా? శుక్లపక్షము, కృష్ణపక్షము, ఇవేమవుతాయి? ఒక్కొక్క పక్షంలో వస్తాయి.
ఆ ఒక్కో పక్షంలో వస్తే కనీసం పక్షానికి ఒక రోజన్నా నువ్వు రాత్రిపూట జాగరణ చేసి భగవన్నామంతో ఉంటే, తాదాత్మ్యత చెందితే నీ జీవితం బాగుపడుతుంది, ఉద్ధరింపబడుతుంది, నీకు పుణ్యం వస్తుంది, మోక్షం వస్తుంది. ఒకరోజు చేస్తేనే అంత చెప్తుంటే ప్రయత్నపూర్వకంగా నిద్ర అనేటువంటి సుఖాన్ని కొంతవరకు తగ్గించుకుని నిద్రనే యోగ నిద్రగా మార్చుకోగలిగితే ఏమంటే ఎలా మార్చుకుంటామండి? జపోజల్పశిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య క్రమణవసనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయ స్తవ భవతు ఎన్మే విలసితం. అమ్మ, ఈ శరీరంతో ఎన్నో పనులు చేస్తున్నాను, ఇన్ని మాట్లాడుతున్నప్పుడు ఇన్ని భంగిమలు చేస్తున్నాను, చేతులు తిప్పుతున్నా, అటు తిప్పుతున్నా, ఇటు తిప్పుతున్నా, మొక్క కవులకి మారుస్తున్నా, నవ్వుతున్నా, ఏదో ఆవేశంగా చెప్తున్నా, ఇన్ని రకాల భంగిమలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా నేను అనుకుంటే వచ్చేటువంటి మాటలు కావు, అవునా కదా? ఇవన్నీ కూడా నువ్వు ప్రేరేపిస్తే లోపల నుంచి పలుకబడుతున్నటువంటి విషయాలు మాత్రమే. ఈ యంత్రాన్ని నువ్వు ఆధారం చేసుకుని ఇన్ని విషయాలు నాతో చేయిస్తున్నావు కనుక నువ్వు ఉద్దేశపూర్వకంగా చేయిస్తున్నటువంటి ఈ విషయాలన్నీ, ఎన్ని విషయాలనైతే నేను ప్రవాహంగా జగత్తులోకి వదులుతున్నాను, ఇవన్నిటినీ కూడా లౌకికమైనటువంటి పారమార్థకమైనటువంటి విషయాలని 2 విభాగాలుగా విభజించకుండా ఇదంతా నేను నోట్లోంచి ఏ మాట మాట్లాడినా, ఏ స్వరం నా నుంచి బయటికి వచ్చినా నీ నామస్మరణగా స్వీకరించు. ఈ చేతులు తిప్పుతూ మాట్లాడుతున్నాను, వివిధ భంగిమలతో మాట్లాడుతున్నా, ఇవన్నీ నేను నీకు చేసే అంగన్యాస కరన్యాసాలుగా స్వీకరించు. ఈ కాళ్ళతో నువ్వు ఇచ్చినటువంటి కర్మేంద్రియాలతో ఎన్నో రకాల పనులు చేస్తున్నా, ఫలానా బోల్డ్ చోట్లకి ప్రయాణం చేస్తున్నా, వెళ్తున్నా, వస్తున్నా, ఇంకోటి అంటున్నా, కూరలు అంటున్నా, పాకాలు అంటున్నా, శాఖాలు అంటున్నా, ఇంటికి తెస్తున్నా, వండుతున్నా, ఈ కాళ్ళతో నేను ఎక్కడ ప్రయాణం చేసినా ఇవన్నీ కూడా నేను నీకు చేసేటువంటి ప్రదక్షిణ కింద తీసుకో. చేతులతో రకరకాల విషయాలు చేసి నీకు శరీరంలోకి పదార్థాలుగా పంపిస్తున్నాను, వండుతున్నాను, దీంతో రకరకాల ఊడుస్తున్నాను, పనులు చేస్తున్నాను, అవునా కదా? ఇవన్నీ కూడా ఎలాంటివి? నేను నీకు చేసేటువంటి ఉపచారాల కింద తీసుకోమ్మా. అంతా అయిపోయింది, పగలంతా గడిచిపోయింది, రాత్రి సమయం వచ్చింది, ఇంకా పడుకునే సమయం వచ్చింది, ఇంకా పడుకుంటున్నా. అమ్మ, ఇది పడుకోవడం అంటే నాకు సుఖంగా అందించేటువంటి ఒక విషయంగా తీసుకుంటే కాలం అంతా వ్యర్థమైపోయిన బాధ కదు. నేను ఇదంతా కూడా నీ ముందు చేసేటువంటి దండ ప్రణామంగా తీసుకో. మొత్తం నాలో ఉన్నటువంటి శిరస్సు నుంచి పాదాల దాకా నీ ముందు సాష్టాంగ దండ ప్రణామం చేసేస్తున్నాను. ఇంతసేపు ఎవడన్నా నీకు జీవితంలో ఇంతసేపు దండ ప్రణామం మొత్తం సాష్టాంగ ప్రణామం చేయగలడా? నీకు ఎవడైనా ఒక నిమిషం చేస్తాడు మహా అయితే. నేను చూడు, నా నిద్రని నీకు ప్రణామం కింద మార్చేస్తున్నాను, నీకు నమస్కారం భంగిమ కింద మార్చేస్తున్నాను. దీన్ని అలాగే స్వీకరిస్తే ఇప్పుడు నా జీవితం ఏమైపోయింది? నిద్ర సుఖ భోగాలతో కాలహరణం కాకుండా 24 గంటలు 0.7 నీకు చేసేటువంటి తపస్సు కింద మారుతుంది.